ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 519వ భాగము 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. నిన్నటి 38వ శ్లోకంలో స్వామి రాజస సుఖాన్ని గురించి మనకి వివరంగా చెప్పారు. ఈ 39వ శ్లోకంలో తామస సుఖాన్ని గురించి వివరించబోతున్నారు స్వామి. ఏమంటున్నారు? యదగ్రే చానుబందే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం అంటున్నారు స్వామి. అర్జున, ఆద్యంతం మనిషికి మోహాన్ని కలిగించేటువంటి తామస సుఖము నిద్ర, సోమరితనము, అజాగ్రత్త వలన కలుగుతుంది. ఈ తామస సుఖము దేనివల్ల, ఏ ఏ లక్షణాల వల్ల కలుగుతుంది అంటే నిద్రట, సోమరితనమట, అజాగ్రత్త, ఈ మూటిటి వలన ఈ తామస సుఖం కలుగుతుంది. అసలు ఏదైనా ఒక చోట ఆగిపోవడం అన్నది అది తామసం అన్నమాట. సాగుతూ ఉన్నది ఆగడం అన్నది తామస లక్షణం. వేదాంతం ఎప్పుడూ కూడా మనిషిని ముందుకు 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 నడవమంటుందే కానీ ఆగమనదన్నమాట. మామూలుగా మన వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి కదా, ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఏంటి? వర్ణాశ్రమం కాదు, ఆశ్రమ ధర్మాలు. ఏవి? బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం అండ్ మరియు సన్యాసం అని ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి కదా. ఈ ఆశ్రమ ధర్మాల్లో చూడండి, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం తర్వాత ఆ జీవితంలో ఒడిదుడుకుల్ని, ఆనందాలని, అవసరాలని అన్నిటినీ తీర్చుకున్నాక వ్యక్తి ఇక ఆ స్థితిలో ఆగిపోవడం అన్నది ఒప్పుకోదు మన ఆశ్రమ ధర్మం. ఏమంటుంది ఆశ్రమ ధర్మము? ఆ వ్యక్తి ఆంతరంగిక అభివృద్ధికి టైం అయిందయ్యా, నీకు నువ్వు ఇంకా కొనసాగించు, నీ యొక్క అంతర్ముఖుడవై ఆంతరంగికమైనటువంటి పారమార్థికమైనటువంటి మార్గంలో నువ్వు ప్రయాణించు అని వానప్రస్థానికి వెళ్ళమంటుందన్నమాట. ఆత్మానుభూతి కొరకు ప్రయత్నించేవాడు ఎప్పుడు కూడాను ఇంద్రియ సుఖాలు, వాసనల దగ్గర ఆగిపోడు. ఎక్కడో అంటే ఆగిపోవాలి, ఎక్కడో ఒక దగ్గర ఆత్మ అనుభూతి పొందాలంటే, ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే, పారమార్థిక మార్గంలో నడవాలంటే, సాధనలో ముందుకు వెళ్ళాలంటే ఎవరైనా సరే, ఎక్కడైనా సరే ఇంద్రియ సుఖాలకు, వాసనలు ఎక్కడో ఒక దగ్గర వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందన్నమాట. అక్కడ ఆపి ఇక మార్గాన్ని, ఉన్నత మార్గాన్ని వైపుగా నడవలసి ఉంటుందన్నమాట. మామూలుగా సంసారిగా ఉండొచ్చు, సన్యాసం తీసుకోవాలనేం లేదు. అయితే ఆగిపోయి కదలికలు లేకుండా ఉండమని కాదు, ఆగిపోకూడదనమాట. భార్య, పిల్లలు, ఇల్లు, వాకిళ్ళు వద్దని కాదు ఇక్కడ చెప్పేది. అన్నీ ఉండనివ్వండి, కానీ అక్కడ నిలబడిపోకు. తర్వాత ఏమిటి, వాట్ నెక్స్ట్, తతః కిం అని ప్రశ్నించుకుంటూ, శంకరాచార్యుల యొక్క పదం ఇది, తతః కిం అంటారనమాట. ఏంటి నెక్స్ట్, ఏంటి, వాట్ నెక్స్ట్ అని ప్రశ్నించుకుంటూ ఆ మార్గంలో ప్రయాణాన్ని సాగించాలి. కాబట్టి స్వామి ఏమంటున్నాడు ఇక్కడ? వృధాతనయ, తామస సుఖం అసలు నిజంగా సుఖమే కాదయ్యా, అసలు అది సుఖమే కాదు. అది సుఖరూపంలో ఉండేటువంటి మోహ జాడ్యం అది అంటున్నాడు ఇక్కడ. సుఖరూపంలో ఉండేటువంటి సుఖం మోహనం ఆత్మనః అంటే మోహ జాడ్యం, అది సుఖరూపంలో ఉండేటువంటి మోహం. అది ఈ నిద్రలో, సోమరితనంలో కలిగేటువంటి సుఖం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అబ్బా, నేను హాయిగా నిద్రపోవాలి, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి, నేను హాయిగా నిద్రపోవాలి అనేటువంటి ఆ కోరికతో నిద్రపోతూ ఉంటాం మనం. అక్కడ సుఖం కలుగుతుంటుంది, అది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది జీవుడికి. అయితే ఆ నిద్రపోతూ అంటామండి, ఎక్కువగా నిద్రపోయేవాడిని నిద్రపోతూ అంటుంటాం కదా. ఈ నిద్రపోతుకి నిద్రా సుఖమే వాడికి సర్వస్వం అనమాట, స్వర్గం, అదే మోక్షం వాడికి. సోమరితనం వచ్చి ఆ నిద్రకి తమ్ముడు అన్నమాట. ఇవన్నీ కూడాను కుంభకర్ణుని సంతానం, కుంభకర్ణుని లక్షణాలు ఇవన్నీ. సోమరిపోతికి ఇహలోకంలోనూ సౌఖ్యం ఉండదు, పరలోకంలోనూ వాడికి ఎటువంటి సద్గతి ఉండదన్నమాట. కాబట్టి
నిద్రలోని ఆ సుఖము, సోమరతనంలోని సుఖము, ప్రమాదం అంటే ఆలస్యం చేయడం అనమాట, లేట్ చేయడం, ప్రమాదంలోని సుఖము, ఆ మనోరాజ్యంలోని సుఖము, ఈ సుఖాలన్నీ కూడాను మూఢ సుఖాలు అన్నీ కూడాను తామస సుఖాల లిస్టు కిందకి వస్తాయి. ఈ తామస సుఖము ఆదిలోను, మధ్యలోను, అంతంలోను కూడాను మూర్ఛ రూపంలో జీవుని ఆవరించి వాడి జీవితాన్ని నిరర్ధకం చేస్తుంది. కాబట్టి తామసిక సుఖం సుఖమే కాదు అంటున్నాడు స్వామి. సాత్విక సుఖం మాత్రమే మానవుడికి తగిన సుఖము అని చెప్పడం స్వామి యొక్క ఉద్దేశం ఇక్కడ అనమాట. ఇంద్రియ సుఖాలు, ఆ విషయ సుఖాలు, పశుపక్షాదులు కూడా ఉన్నాయి. ఆహారం, నిద్ర, భయం, మైథునం అనే పశువులకు కూడాను అలా అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంద్రియ సుఖాలు, ఆ విషయ సుఖాలు అన్నీ ఉన్నాయి. వీడు కూడా ఇంద్రియ సుఖాల వరకే, ఆహార, నిద్ర, భయం, మైథునాలు వరకే, ఆ ఇంద్రియ సుఖాల వరకే, విషయ సుఖాల వరకే కానీ పరిమితం అయిపోయినట్లయితే ఆ పశువులకి వీడికి ఏమాత్రం తేడా ఉండదు. అయితే పెద్దలు మహాత్ములు ఏం చెప్తారంటే, సుఖం కోరడం తప్పు కాదయ్యా అంటారు, కానీ దాన్ని బయట వెతకొద్దు. సుఖం బయట లేదు, ఆ అమృతం నీలోపలనే ఉంది. కస్తూరి మృగంలో కస్తూరి వాసన తనలోంచి వస్తుందని తెలియక ఆ పొదలెమ్మట అది పరిగెత్తి 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 అలిసి అలా ఆగి ఒక్కసారి అట్లా ముక్కుని తన వెనక్కి అలా తిప్పి చూసుకుంటే తన దగ్గర నుంచే వస్తుంది అని తెలిసిందట దానికి. అలాగా సుఖం కోరడం తప్పు కాదు, కానీ దాన్ని బయట వెతకడం చాలా తప్పు. అమృతం నీ లోపలనే ఉంది, దానిని బుద్ధి ద్వారా నువ్వు అందుకో. లోపలే ఉంది ఆ ఆనందం, సచ్చిత్ ఆనంద రూపంలో ఆత్మలోనే ఉంది, బుద్ధితో దాన్ని అందుకో. ఈ అమృతం తాగాలి అంటే అమృత పానానికి బుద్ధి అనేది ఒక శుద్ధమైన అర్హమైనటువంటి పాత్ర, బంగారు పాత్ర బుద్ధి. బయట ఇంద్రియ సుఖాలు, విషయ సుఖాలన్నీ కూడాను ఆభాస సుఖాలు, అంటే సుఖంలాగా అనిపిస్తాయి కానీ సుఖం కాదు. అలా అనిపించి నిజంగా కాని దాన్ని ఆభాస అంటాం అనమాట. సుఖంలాగా అనిపిస్తుంది కానీ నిజం సుఖం కదా, ఆభాస సుఖాలు అన్నమాట. అవి అనిత్య సుఖాలు, అవి నిజ సుఖాలు కావు. కాబట్టి వాటి వెంట పరిగెత్తొద్దు. ఒక కుక్క ఉందా, ఒక నోటికి ఒక మాంసం మొక్క దొరికింది దాన్ని పట్టుకుని పరిగెత్తుకుంటూ ఎవరు దీన్ని వెంబడిస్తారో అన్న భయంతో పరిగెత్తుకుంటూ పోతోందనమాట. ఒక వంతెన మీద వచ్చింది. వంతెన మీద పోతూ ఉన్నప్పుడు దాని నీడ ఆ నీళ్లలో పడిందనమాట. ఈ నోట్లో ఉండేటువంటి మాంసఖండము ఇంకొక కుక్క దగ్గర ఇంకొక ఖండం ఉన్నది అన్నటువంటి భ్రమతో అది గౌ గౌ అని అరుస్తూ దాని మీదకి దూకడానికి ప్రయత్నించింది. నోట్లో ఉన్నటువంటి మాంసఖండం కూడా నీటిలో జారిపడిపోయింది అన్నమాట. అలాగే మానవుడు తామస రాజస సుఖాలపై ఆసక్తి కలిగి సాత్విక సుఖాన్ని వదిలేస్తున్నాడు. ఈ తామసిక రాజసిక సుఖాలని వదిలి ఎవరైతే సాత్విక సుఖాన్ని సముపార్జించడం కొరకై ప్రయత్నిస్తాడో వాడే నిజమైనటువంటి ధన్యజీవి అని చెప్పడం స్వామి యొక్క ఉద్దేశం ఈ 39వ శ్లోకంలో. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణం. ఓం శాంతి శాంతి.